న్యూరాలజీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్. కామన్గా మనం ఎన్కౌంటర్ అయ్యే డిసీజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అన్నిటికన్నా కామనెస్ట్ మనం రోజు ఓపీలో 100 మంది పేషెంట్స్ని చూస్తే 50 మంది తలనొప్పితోనే ఉంటారు. దీనికి కామన్ కాజెస్ సో స్ట్రోక్లో 2 టైప్స్. ఒకటి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, 2 బ్రెయిన్లో బ్లడ్ లీక్ అవ్వడం. ఫస్ట్ దాన్ని ఇస్కిమిక్ ఆర్ ఇన్ఫార్క్ట్ అంటారు, సెకండ్ దాన్ని హెమరేజ్ అంటారు. అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం కంప్లైంట్స్ రావచ్చు. అతి చిన్న కంప్లైంట్ సడన్గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవటము, స్పృహ కోల్పోవడము, కళ్ళు పైకి తేలేయడము, లేదా చేతులు కాళ్ళు గట్టిగా కొట్టుకోవడము, ఇవన్నీ కామన్గా కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడము, నరాలు లాగేస్తున్నట్టు ఉన్నాయండము, ఇవన్నీ కామన్గా ప్రజలు వచ్చేది. అరికాల్లో మంటలు వస్తున్నాయి, చేతులు మంటలు వస్తున్నాయి అని వస్తారు. సో వీటికి కారణాలు ఏంటి అంటే న్యూరాలజిస్ట్ అంటే ఏమేమి చూస్తారని డౌట్ రావచ్చు. బ్రెయిన్ ఒక్కటే కదా అనుకుంటే కాదు, స్పైన్ కూడా చూస్తారు. సో ఇంత పెద్ద బ్రెయిన్ ఇంత సన్నగా స్పైనల్ కార్డ్లోకి వెళ్ళిపోతుంది. మెడలో నుంచి నొప్పి నాకు ఇట్లా చేతుల్లోకి లాగుతుంది, నడుములో నుంచి ఇలా కాళ్ళలోకి లాగుతుంది. ఎక్కువగా మీ పేరు? నా పేరు డాక్టర్ అభిలాష్, ఎండి, డిఎం న్యూరాలజిస్ట్ని. నేను ప్రస్తుతం న్యూరాలజీకి సంబంధించిన కొన్ని వ్యాధుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనం కామన్గా న్యూరాలజీలో ఏమేమి డిసీజెస్ చూస్తాము, వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు, వాళ్ళకి ఏం చేయగలము, ఎమర్జెన్సీస్లో మనం ఏం చేయగలము అన్న వాటి గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ఫస్ట్ మనం న్యూరాలజీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్. అది సింపుల్ హెడేక్ నుంచి పెద్ద స్ట్రోక్ దాకా ఏదన్నా కావచ్చు. కామన్గా మనం ఎన్కౌంటర్ అయ్యే డిసీజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అన్నిటికన్నా కామనెస్ట్ హెడేక్, తలనొప్పి. మనం రోజు ఓపీలో 100 మంది పేషెంట్స్ని చూస్తే 50 మంది తలనొప్పితోనే ఉంటారు. దీనికి కామన్ కాజెస్ క్రానిక్ డైలీ హెడేక్ ఆర్ టెన్షన్ టైప్ హెడేక్ అంటాం, లేదా ఏదన్నా స్ట్రెస్ నుంచి వచ్చే హెడేక్ నుంచి ఆర్ లాస్ట్ బ్రెయిన్లో ఉన్న క్యాన్సర్ దాకా ఏదన్నా దీనికి కారణం అవ్వచ్చు. సో హెడేకే కదా ఏం కాదు అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం అంత మంచిది కాదు అనేది నా ఉద్దేశం. సో మన దగ్గరికి వచ్చే హెడేక్స్లో ఆల్మోస్ట్ రోజుకి 50 హెడేక్స్ వస్తే 20 to 30 సీరియస్ పేషెంట్సే వస్తారు. సో మిగిలిన 30 పేషెంట్స్ కొంచెం నార్మల్ డైలీ హెడేక్స్ ఆర్ టెన్షన్ టైప్ హెడేక్స్ వల్ల వచ్చే పేషెంట్స్ ఉంటారు. సో నెక్స్ట్ మనం కామన్గా చూసే బ్రెయిన్కి సంబంధించిన డిసార్డర్ స్ట్రోక్. స్ట్రోక్ అనేది 2 రకాలు ఉంటుంది. కామన్ టర్మ్లో చెప్పాలంటే స్ట్రోక్ని పారాలిసిస్ అని కూడా అంటారు. సో స్ట్రోక్లో 2 టైప్స్. ఒకటి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, 2 బ్రెయిన్లో బ్లడ్ లీక్ అవ్వడం. ఫస్ట్ దాన్ని ఇస్కిమిక్ ఆర్ ఇన్ఫార్క్ట్ అంటారు, సెకండ్ దాన్ని హెమరేజ్ అంటారు, బ్రెయిన్లో హెమరేజ్. సో దీనికి ఎలా ప్రజెంట్ అవుతారు అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం కంప్లైంట్స్ రావచ్చు. అతి చిన్న కంప్లైంట్ ఏంటంటే మాట సరిగ్గా రావట్లేదు, మాట తొద్దులు వస్తుంది, మాట తడబడుతుంది అన్న చిన్న కంప్లైంట్ నుంచి ఒక సైడ్ కంప్లీట్ పారాలిసిస్ వచ్చిందన్న పెద్ద కంప్లైంట్ దాకా వీళ్ళకి దేంతైనా ప్రజెంట్ చేయొచ్చు. యూజువల్గా మనకి ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎందుకు ఎర్లీగా నోటీస్ చేయాలి అంటే పేషెంట్ స్ట్రోక్తో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇనీషియల్గా వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే వితిన్ 4 hours హాస్పిటల్కి కనుక వాళ్ళు రాగలిగితే మనం వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి ఇస్తే వాళ్ళు రికవరీ చాలా బెటర్గా ఉంటుంది. సో వితిన్ 3 months ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. మనం చాలా ఇవి వింటూ ఉంటాం, నాటు వైద్యము, క్వాక్స్ అని చెప్పి, క్వాకరీ అని. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద స్ట్రోక్స్ ఒక 70 to 80% మనం ఏం ట్రీట్ చేయకపోయినా వాటంతట అవే ఇంప్రూవ్ అవుతాయి. వాటిలో మనం చూడాల్సింది ఏంటంటే 3 months తర్వాత పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, 2 years లోపు మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎంత ఉంది, ఈ రెండింటిని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలి. సో పేషెంట్ కనుక వితిన్ 4 hours హాస్పిటల్లోకి రాగలిగితే ఐవీ థ్రాంబోలైసిస్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలిగితే పేషెంట్ 3 months తర్వాత చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలడు. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో మనం ఇది ఇన్ఫాక్టా హెమరేజా, బ్రెయిన్లో బ్లడ్ క్లాటా ఆర్ లీకా అని ఎందుకు తెలుసుకోవాలంటే రెండింటికి సపరేట్ ట్రీట్మెంట్. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే రక్తం పల్చం చేయడానికి మందులు ఇస్తాము, రక్తం లీక్ అయితే దాన్ని ఆపడానికి లేదా ఆపరేషన్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా అని చెప్పి చూడడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఇది స్ట్రోక్కి సంబంధించి. నెక్స్ట్ మనం మూడోది అతి కామన్గా చూసేది మెడికల్ టర్మ్స్లో సీజర్స్ లేదా ఎపిలెప్సీ అంటారు, కామన్ మ్యాన్ టర్మ్స్లో ఫిట్స్ అంటారు. సో వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు, సడన్గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవటము, స్పృహ కోల్పోవడము, కళ్ళు పైకి తేలేయడము, లేదా చేతులు కాళ్ళు గట్టిగా కొట్టుకోవడము, ఇవన్నీ కామన్గా సీజర్స్లో లేదా ఫిట్స్లో చూసే సిమ్టమ్స్ అనమాట. ఇక్కడ మామూలుగా అందరూ చేసే తప్పులు ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ఎవరన్నా పేషెంట్ ఫిట్స్ వస్తున్నట్టు మనం డైరెక్ట్గా చూస్తే మనం ఏం చేస్తాము,
నార్మల్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతిలో తాళం చెవులు లేదా మెటల్ రాడ్స్, ఐరన్ రాడ్స్ అలాంటి చేతిలో పెడుతుంటారు. ఇది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. దీనివల్ల వాళ్ళకి జరిగే మంచి కన్నా డేంజర్ ఎక్కువ ఉంటుంది. మంచి జరగటం సంగతి తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళ చేతులు గట్టిగా అయిపోతున్నాయి, ఇట్లా కొట్టుకుంటున్నారంటే చేతులు పట్టుకొని వెనక్కి వంచడానికి ట్రై చేస్తారు. అలా చేస్తే ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంది. లేదు, నాలుగు కొరుక్కుంటున్నారంటే నోట్లో వేలు పెట్టి నోరు ఇట్లా తెరిచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నాలుగు ఎలాగో కట్ అవుతుంది, దాంతోపాటు మీ వేళ్ళు కూడా కట్ అయిపోతాయి. సో ఇవన్నీ చేయకూడదు. చేతులు ఐరన్ రాడ్లు పెట్టడము, నోట్లో వేలు పెట్టడము, లేదా చేతుల్ని స్ట్రైట్ చేయడానికి ట్రై చేయటము, ఇవేమీ చేయకూడదు. సో సీజర్స్ కామన్గా వచ్చిన సీజర్స్ వితిన్ 2 minutes సబ్సైడ్ అయిపోతాయి. మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే సబ్సైడ్ అయిపోతాయి. రిపీటెడ్గా సీజర్స్ వచ్చినా లేదా 5 minutes కన్నా ఎక్కువసేపు సీజర్ వస్తున్నా దాన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. దట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ ఆల్రెడీ మనం హెడేక్ గురించి, స్ట్రోక్ గురించి, ఫిట్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మనం కామన్గా చూసేది న్యూరోపతి. అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడము, నరాలు లాగేస్తున్నట్టు ఉన్నాయండము, ఇవన్నీ కామన్గా ప్రజలు వచ్చేది. అరికాల్లో మంటలు వస్తున్నాయి, చేతులు మంటలు వస్తున్నాయి అని వస్తారు. సో వీటికి కారణాలు ఏంటి అంటే సింపుల్, మనకి వైటమిన్ డెఫిషియన్సీస్ దగ్గర నుంచి ఒంట్లో వేరే దగ్గర ఎక్కడైనా క్యాన్సర్ ఉండి అది నరాన్ని ఎఫెక్ట్ చేసేదాకా ఏ డిసీజ్ వల్ల అయినా ఇట్లా న్యూరోపతి రావచ్చు. దీన్నే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. సో ఇది మనం వినడానికి చిన్నది అయినా అనుభవించే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, రాత్రిపూట నిద్ర పట్టదు. యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కామన్గా దీన్ని చూస్తుంటాము. దీనికి కూడా మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని కాజ్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. సో 5వది, న్యూరాలజిస్ట్ అంటే ఏమేమి చూస్తారని డౌట్ రావచ్చు. బ్రెయిన్ ఒక్కటే కదా అనుకుంటే కాదు, స్పైన్ కూడా చూస్తారు. మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే బ్రెయిన్, దానికి అటాచ్మెంట్ తోక లాంటి స్పైనల్ కార్డ్, ఈ రెండింటిని న్యూరాలజిస్ట్ డీల్ చేస్తారనమాట. సో ఇంత పెద్ద బ్రెయిన్ ఇంత సన్నగా స్పైనల్ కార్డ్లోకి వెళ్ళిపోద్ది. ఇది మనకి స్పైన్ అని వర్టిబ్రల్ కాలం ఉంటుంది, దాని లోపల ట్యూబ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏం జరగచ్చు, చాలామంది మనం చూస్తుంటాం, మెడ నొప్పి అని వస్తుంటారు, నడుము నొప్పి అని వస్తుంటారు, బరువు ఎత్తగానే సడన్గా కాళ్ళు 2 వీక్ అయిపోయాయి, నడవలేకపోతున్నారు అంటారు, చేతులు పైకి లేవట్లేదు అంటారు. సో ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. మెడలో నుంచి నొప్పి నాకు ఇట్లా చేతుల్లోకి లాగుతుంది, నడుములో నుంచి ఇలా కాళ్ళలోకి లాగుతుంది. ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ బాడీ మీద వెయిట్ బేర్ చేసేవాళ్ళు, లేదా ఎక్కువగా కంప్యూటర్ ముందు ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేసేవాళ్ళు, లేదా టీచర్స్, ఇట్లా ఎక్కువగా ఒకే పొజిషన్లో ఉండే వాళ్ళకి సర్వికల్ స్పాండిలోసిస్ అంటాం మనము, ఇది రావచ్చు. ఇంకొకటి, బరువులు ఎత్తేవాళ్ళు, డైలీ వేజెస్కి లేబర్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా నడుము లోపల డిస్క్ అనేది జారిపోయి స్పైనల్ కార్డ్ కంప్రెషన్లు రావడము, దానివల్ల నర్వ్ రూట్స్ కంప్రెస్ అవ్వడము, దానివల్ల కాళ్ళు చేతులు వీక్ అవ్వడము, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా మనం వినడానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ చాలా పెద్ద డిసీజెస్. వీటికి మనం చేయగలిగింది ఏంటంటే ఆ డిస్క్ లెవెల్ కంప్రెషన్ ఎంత ఉంది అనేది చూడాలి. ఫస్ట్ పేషెంట్కి వీక్నెస్ ఎంత ఉంది, దానివల్ల అతను ఎంత సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది చూసి దాని నుంచి ఎంత కంప్రెషన్ ఉంది. డిస్క్ జారిపోయింది అని కామన్ మ్యాన్ టర్మ్లో అంటుంటారు. సో డిస్క్ ఇట్లా జారిపోయి స్పైనల్ కార్డ్కి ఇలా ఒత్తుకుంటుంటే అది ఎంతవరకు ఎంత % కంప్రెస్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఆపరేషన్ చేస్తే పేషెంట్కి ఎంత ఉపయోగపడుతుంది, ఎంతవరకు నడవగలడు, ఎంతవరకు ఫంక్షన్ రీగైన్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో మనం కామన్గా చూసే న్యూరాలజిస్ట్ దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్లో నేను చెప్పినట్టుగా ఫస్ట్ వచ్చేసి హెడేక్, నెక్స్ట్ వచ్చి స్ట్రోక్ ఆర్ పారాలిసిస్ అంటారు, థర్డ్ వచ్చేసి ఎపిలెప్సీ ఆర్ సీజర్స్ ఆర్ కామన్ మ్యాన్ టర్మ్స్లో ఫిట్స్ అంటారు, ఫోర్త్ వచ్చి న్యూరోపతి అంటాము, ఫిఫ్త్ వచ్చేసి స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొలాప్స్ అలాంటివి. మన ప్రాంతంలో న్యూరాలజీకి సంబంధించి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందా? ఆధునిక వైద్యం అనేది ఈ అన్ని డిసీజెస్కి సంబంధించి ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల అన్ని దగ్గరలో అవైలబిలిటీగా ఉంది. వీటికి సంబంధించిన నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడానో, నేను కామన్గా చెప్పిన అన్ని డిసీజెస్కి మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంటుంది. నేను చెప్పినట్టు ఐవీ థ్రాంబోలైసిస్ అంటాం కానీ, లేదంటే ఫిట్స్కి సంబంధించిన మెడికేషన్స్ కానీ, న్యూరోపతికి సంబంధించినవి కానీ, ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు న్యూరాలజీ చదవటానికి కారణం ఏంటి? అసలు న్యూరాలజీ వ్యాధులకి సంబంధించి ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అంటారు? డెఫినెట్గా ఉంటుందండి. దాన్ని ఎర్లీ స్టేజ్లో కనుక గమనించకపోతే, మనం ఏదైనా చేయగలిగిన స్టేజ్లో మనం గమనించకపోతే ఏమీ చేయలేని స్టేజ్లోకి వెళ్తాము. అలాంటప్పుడు మనం గమనించిన ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఎర్లీగా ప్రెజెంట్ అయినప్పుడే, చిన్న హెడేక్స్తో ఉన్నప్పుడు, లేదా చిన్నగా మాట నాకు తొద్దులు వస్తుందనో, మాట తడబడుతుందనో, లేదా నరాలు తిమ్మిరి వస్తున్నాయనో మనం ఎర్లీ స్టేజ్లోనే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వస్తే కనుక డెఫినెట్గా అది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం చూసి దాన్ని ట్రీట్మెంట్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి.
ఈ సందర్భంగా మీరు చెప్పాలనుకున్న జాగ్రత్తలు? ఒకటి, చాలా రకాల పారామెడికల్ అంటారు, అంటే మెడికల్ కాకుండా వేరే రకాల ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, అన్నీ క్యూర్ చేస్తాము, లేదా మీకు నాటు వైద్యం ఉంది, ఇవన్నీ చేస్తారు. కానీ ఇది ఎంతవరకు క్రెడిబుల్, ఎంతవరకు రీసెర్చ్ బేస్డ్, ఎంతవరకు వీటిని మనం నమ్మచ్చు అనేది కనుక ఇట్ ఈస్ స్టిల్ డౌట్ఫుల్ అని కూడా కాదు, మా టర్మ్స్లో చెప్పాలంటే ఇట్ ఈస్ బేస్లెస్. సో డెఫినెట్గా ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో ఇట్లాంటి క్వాక్స్ని నమ్ముకొని నెగ్లెక్ట్ చేసుకొని లేట్ స్టేజెస్లో వచ్చి మనం ఏమీ చేయలేము అనే స్టేజ్కి వెళ్ళేదాకా ఆగకుండా వచ్చినప్పుడే కరెక్ట్ ప్రాపర్ మెడికల్ కేర్ దగ్గరికి అటెండ్ అవ్వడము, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చాలా ఇంటర్నెట్లో చూస్తే కనుక చాలా రకాల బేస్లెస్ రీసెర్చెస్ కానీ లేదా బేస్లెస్ ఇది కానీ చెప్తుంటారు. ఇది చేయండి మీకు అది తగ్గిపోద్ది, రోజు మెంతులు తినండి మీకు స్ట్రోక్ రాదు, అది చేయండి అంటారు, కానీ అవేమీ పనిచేయవు. మనకి ఓన్లీ థింగ్ దట్ కెన్ ప్రొటెక్ట్ ఈస్ హెల్తీ లైఫ్ స్టైల్. మన హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటేనే మనం హెల్తీగా ఉండగలం. నేను బేసిక్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఎవరు హెల్త్ని నెగ్లెక్ట్ చేయకుండా అది ఇనీషియల్ దశలో ఉన్నప్పుడే మనం మెడికల్ కేర్ని అటెండ్ అయితే కనుక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.